కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని తమ్మన పిచ్చయ్య అపర కర్మల సత్రం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఈ సత్రాన్ని అన్యక్రాంతం చేయాలని చూశారన్నారు. కూటమి ప్రభుత్వం దేవాదాయ సంస్థల పూర్వ వైభవం తెస్తుందన్నారు. పేద మధ్యతరగతి హిందూ కుటుంబాలకు మెరుగైన సేవలు అందించేలా కొత్త కమిటీ పనిచేయాలని కోరారు. దేశి వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు చైర్మన్గా మరో 8 మంది సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. నేను అభివృద్ధి కమిటీ సభ్యునిగా నియమించబడిన వాడినై ఈ క్రింద విధముగా శపథముతో ప్రమాణం చేయుచున్నాను. నాకు వినియోగించబడిన ఉద్యోగమును ఉద్యోగ ధర్మములను అభివృద్ధి కమిటీ సభ్యునిగా నేను వ్యవహరించడి దేవాలయ సంస్థ అభివృద్ధి త్రికిరణ శుద్ధిగా విద్యా వ్యాప్తి కోసం స్థలాలు కేటాయించి కాలేజీలు స్కూల్స్ కట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. అదేవిధంగా తర్వాత అపరకర్మలు చేసుకోవడానికి సంబంధించి ఈ రకంగా భూములు కూడా ఇచ్చి దానికి దూరదృష్టితో కూడా ఆలోచన చేసి వచ్చే ఆదాయాన్ని దాన్ని ఖర్చు పెట్టే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని స్వార్థ శక్తులు ఆ దేవాలయ భూములు, ఆ అపరకర్మ భూములు, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని వీటన్నిటి కూడా ఒక ఉద్దేశపూర్వకంగా స్వార్థ ప్రయోజనాల కోసం మరి వాటిని అన్నింటి కూడా కబ్జా చేస్తూ వస్తున్నటువంటి సందర్భం. మరి తమ్మన వారి సత్రాన్ని కూడా ఒక మంచి ఆలోచనతో తమ్మన పిచ్చి గారు 1917 సంవత్సరంలో ఈ తమ్మన వారి సత్రాన్ని అపర కర్మల కోసం ఏర్పాటు చేయటం, తర్వాత వారి వారసులుగా ఉన్నటువంటి వీరభద్రరావు గారు దాన్ని నిర్వహించడం, తర్వాత కాలంలో దాని నిర్వహణ భారం అవటం వల్ల మరి సమాజానికి 1982లో